ఆయనకి కక్ష తీరలేదు. అందుకనే జరగరానిది కూడా చేశాడు. ఎవ్వరు ఊహించలేనిది నిప్పు మీద చెయ్యవేశాడు. చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా అక్రమ కేసు పెట్టి 56 రోజులు జైల్లో పెట్టించాడు. అది ఆయన చేసినటువంటి అతి పెద్ద తప్పు. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా నువ్వు అరెస్ట్ చేశావు. ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదులుతారనుకొని నువ్వు అరెస్ట్ చేశావు. కానీ చంద్రన్న మీద చెయ్యవేసిన తర్వాత 70 దేశాలలో లక్షల మంది కార్యకర్తలు, తెలుగు జాతి అంతా కూడా కథలు వచ్చి ఆయన తెలుగుదేశం నాయకుడు కాదు, తెలుగు జాతికి నాయకుడని దేశానికి, ప్రపంచానికే నిరూపించింది మన తెలుగు జాతి అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఆ దెబ్బతో మట్టి కరిచి మీ అందరి తాలూకా సహకారం, మీ అందరి పోరాటంతో 2024 ఎన్నికల్లో ఊహకు అందని విధంగా 94% స్ట్రైక్ రేటుతో ఒకే ఒక్క ప్రభుత్వం ఈ దేశంలో గెలిచింది. అది మన కూటమి ప్రభుత్వం.